నమస్తే వ్యూస్. వెరికోజ్ వెయిన్స్ అనే ఇష్యూస్ చాలా మందికి ఈ పదం తోటి తెలియకపోవచ్చు కానీ నరాల ఉబ్బడం అన్న వ్యాధి అన్న మాత్రం తెలుసు. కానీ అసలు అదొక వ్యాధిలా కొంతమంది చూడరు. అదొక కాస్మెటిక్ ఇష్యూలా చూస్తుంటారు. కొంతమంది సివియర్ గా దాంతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి తెలుసు అదేంటి అనేది. మనం డిస్కస్ చేద్దాం. డాక్టర్ శ్రీకాంత్ రాజ్ గారు మనతో ఉన్నారు. హూ స్పెషలైజ్డ్ ఇన్ ట్రీటింగ్ వాస్కులర్ ఇష్యూస్ లైక్ వెరికోజ్ వెయిన్స్ అండ్ డీప్ వెయిన్ ఇష్యూస్. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఈ నరాల ఉబ్బడం అనేది చాలా మందికి అసలు పేరు కూడా తెలియదు. వెరికోజ్ వెయిన్స్ అని ఇంగ్లీష్లో తెలుసు కానీ నార్మల్ చాలా మందికి అసలు అదొక వ్యాధిలా ట్రీట్ చేయరు. ఎందుకో నరాలు నేను ఎక్కువ పని చేస్తాను కాబట్టి నరాలు ఉబ్బాయి అని అనుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వెరికోజ్ వెయిన్స్ కి అసలు అదేంటి, తెలుగులో దాన్ని ఏమంటారు, జనాలు దాన్ని ఎలా గుర్తించారు? చాలా మంది వాడుక భాషలో దాన్ని నరాలు అంటారు కానీ అవి నరాలు కాదు, రక్తనాళాలు. రక్తనాళాలు. మళ్ళీ రక్తనాళాలకు వచ్చేసరికి మళ్ళీ 2 రకాలు ఉంటాయి. గుండె నుంచి కాలుకి వచ్చే రక్తనాళాలు, వాటిని మనం తెలుగులో ధమనులు అంటాం. అదే అవి మంచి రక్తాన్ని గుండె నుంచి తీసుకొచ్చి ధమనులు కాళ్ళకి ఇచ్చేసిన తర్వాత చెడు రక్తం ఏదైతే ఫామ్ అవుతుందో అది సిరల ద్వారా పైకి వస్తుంది. ఈ పైకి వచ్చే రక్తనాళాలను సిరలు అంటారు. మళ్ళీ అందులో 2 రకాలు ఉంటాయి. చర్మం కిందనే ఉండే సిరలు, కండరాల లోపల నుంచి వెళ్ళే సిరలు. చర్మం కిందనే ఉండే సిరల్లో సమస్య వస్తే దాన్ని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. అదే కండరాల లోపటి నుంచి వచ్చే సిరల్లో ఇబ్బంది ఉందంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే అంటాం. అంటే లోతైన సిరల్లో రక్తం గడ్డగట్టుకొని ఉంటాం. ఇవి యూజువల్గా అంటే మనకు సిరల్లో వచ్చే మెయిన్ వ్యాధులు అనమాట, మనం కామన్ గా తీసుకునేది. సో సిరలు అనేది కూడా అసలు ఇంతవరకు అవగాహన లేదు సార్. ఎక్కువ నరాలు అన్నిటిని కలిపి నరాలు అనేస్తూ ఉంటారు. కరెక్ట్, మీరు అనేది చాలా మంచి ప్రశ్న అడిగారు. మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా పేషెంట్స్ చాలా మంది ఎలా అంటారంటే, నాకు నరాల్లో ఇబ్బంది ఉంది, నరాలు లాగేస్తుంది అంటే మనకు తెలిసేది ఏంటి, కాళ్ళలో నొప్పి వస్తుందా లేదా తెలుస్తుంది. ఆ నొప్పి ఏ విధంగా ఉంది తెలుస్తుంది. నరాలు లాగేస్తున్నాను, రక్తనాళాలు లాగేస్తున్నాను యూజువల్గా అలా ఉండదు. కానీ వాడుక భాషలో అందరూ అవి నరాల కిందకే తీసుకుంటారు. చాలా మంది పేషెంట్స్ ఈ రక్తనాళాల్లో ఇష్యూ ఉన్నప్పుడు వెళ్ళేది చాలాసార్లు నరాల డాక్టర్ దగ్గరికి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. ఎందుకు, ఇవి నరాలు అనేది కామన్ గా టర్మ్ అనేది అలా ఫిక్స్ అయిపోయి కూర్చుంది అంటే బ్రెయిన్ లో. కాబట్టి దాన్ని ఆ మిస్ఇంటర్ప్రిటేషన్ ఇంకా అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉన్నది. యాక్చువల్గా బయటికి ఆ రక్తనాళాలు కనబడి అవన్నీ ఉబ్బుగా ఉన్నప్పుడు దాన్ని వారికోజ్ వెయిన్స్ అని అంటారు అనేది కూడా చాలా మందికి తెలియదు. బహుశా మనం దీని ద్వారా వాళ్ళందరికీ తెలియజేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను ఫీల్ అవుతున్నాను దీనివల్ల. వెరికోజ్ వెయిన్స్ అనే దానికి తెలుగులో అన్న పదం ఉందా సార్? ఈ అన్కంఫర్టబుల్ అంటే యాక్చువల్గా తెలుగులో ఎలాంటి పదం లేదు. దాన్ని తెలుగులో డిసీజ్ అని కూడా అనొచ్చా సార్? అనొచ్చు, ఇది వ్యాధే. కాకపోతే ఈ వ్యాధిని వారికోజ్ వెయిన్స్ అనే వ్యాధి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మళ్ళీ అది సపరేట్ గా మనం డీటెయిల్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో తెలుగులో దీనికి సపరేట్ గా ఎలాంటి పదాలు అయితే లేవు. సిరల్లోని ఇబ్బంది అని మనం మాట్లాడుకోవచ్చు, సిరల యొక్క వ్యాధి అని అనొచ్చు. ఆ విధంగానే మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ సార్ ఇదొక ప్రాబ్లం అని పాపం వాళ్ళకి తెలియదు. ఏదో నొప్పి వస్తుంది కదా అని అప్పటికప్పటికి ఏవో తెలియని ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ వేసేసుకొని ఇంకా డైలీ వారు పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. అది ఒక ప్రాబ్లమ్, ఇది ట్రీట్ చేయాల్సిన ప్రాబ్లం అని ఎప్పుడు ఎలా తెలుసుకోవాలి ఒక్కసారి చెప్పగలరా సార్? యూజువల్గా వారికోజ్ వెయిన్స్ అనే సమస్య అంటే ఇట్ డజంట్ కమ్ అంటే సడన్ గా ఈ రోజు మొదలైపోదు. అంటే జ్వరం లాగా మనకు ఫీవర్ వచ్చేసి ఆ సిమ్టమ్స్ ఎక్కువ ఇప్పుడు ఇమీడియట్ గా ఉండదు. వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చే నొప్పి కూడా చాలా సివియర్ గా ఉండదు. చాలా సార్లు ఎలా తీసుకుంటారంటే, కాళ్ళల్లో నొప్పి వచ్చినా కానీ చాలా మంది ఇది నార్మల్ పెయిన్ కదా అని తీసుకుంటారు. కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళు ఆ రోజు వెళ్ళి పడుకుంటారు, ఒక గంట సేపు రెస్ట్ చేసుకుంటారు, ఆ బాధ తగ్గిపోతుంది, మర్చిపోతారు. సో ఇది రిపీటెడ్ గా వచ్చి ఒక పర్టికులర్ టైంకి వచ్చేసరికి ఒక డల్ ఏకింగ్ పెయిన్ అంటే చాలా లో గ్రేడ్ పెయిన్ అనేది వాళ్ళ కాళ్ళలో వస్తుంది. ఆ నొప్పి అంతా తట్టుకోలేంత, భరించలేంత అలా ఉండదు, కానీ అది కాన్స్టాంట్ పెయిన్, కంటిన్యూస్ గా పెయిన్ గా ఒక చిన్నపాటి పెయిన్ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పని చేసేటప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ గురించి గుర్తుండదు, పని ఆపేయగానే ఆ పెయిన్ ని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఇంకొందరు ఎలా రియలైజ్ అవుతారంటే, కాళ్ళ వాపు అంటే పాదాల దగ్గర వాపు వస్తుంది, అది కూడా ఎప్పుడు లాంగ్ స్టాండింగ్, లాంగ్ సిట్టింగ్ అంటే ఏమైనా జర్నీస్ చేసినప్పుడు అలా చేసినప్పుడు మా కాళ్ళలో వాపు వస్తుంది అనేది, ఇవి యూజువల్ గా ప్రధానంగా ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఫీచర్స్. ఇవి చాలా ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫస్ట్ ఇది గుర్తుపట్టరు. ఇది ఎక్కువగా ఎప్పుడవుతుందో, పర్సిస్టెంట్గా ఎప్పుడు రోజు ఇబ్బంది పెడుతుందో అప్పుడు వాళ్ళ కాళ్ళలో ఏదో అయింది అన్న ఉద్దేశంతో వస్తుంటారు. మా దగ్గరికి చాలాసార్లు వచ్చినప్పుడు కూడా చాలా మంది పేషెంట్స్ ఏం చేస్తారంటే, ఈ యొక్క కాళ్ళలో ఈ వారికోజ్ వెయిన్స్ ఎప్పటి నుంచి వచ్చాయంటే, లేదు సార్ 2 నెలల నుంచి వచ్చాయి, 6 నెలల నుంచి వచ్చాయి, సంవత్సరం నుంచి వచ్చాయి అని చెప్తుంటారు. ఎందుకు అంటే, అసలు ఫస్ట్ కాళ్ళని ఎవరైనా చూసుకోం. ఈవెన్ మనం స్నానం చేసేటప్పుడు కాళ్ళకి సబ్బు పెట్టుకునేటప్పుడు కూడా మన కాళ్ళు మనం కరెక్ట్ గా గమనించాం. ఎందుకు, అది ఒక పెద్ద విషయంగా అనిపించదు మనకు.
ఫేస్కో చేతులకో ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడు కాళ్ళకి ఇవ్వం. కాబట్టే అది ఎప్పుడు వచ్చింది అని చెప్పడం కూడా చాలాసార్లు గమనించరు. ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఏరియాలో కాళ్ళలో నొప్పి వస్తుంది అనిపిస్తుందో అప్పుడు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో, అంటే కాళ్ళలో ఏమన్నా ఉందా, అప్పుడు ఇవి కనిపించినప్పుడు అయ్యే ఇదేంది ఇంతకుముందు లేదే ఇప్పుడు కొత్తగా వచ్చిందా అన్న భ్రమలో ఆహా ఈ మధ్య కాలంలోనే మొదలైంది, నాకు అంతకుముందు ఏమి ఇబ్బంది లేదు అన్న విధంగా మాట్లాడుతుంటారు. కాకపోతే అదే మీకు ఇందాక ఫస్ట్ లో చెప్పాను కదా, ఇదంతా పెద్ద పెయిన్ అనిపించదు కాబట్టి కూడా చాలాసార్లు దీన్ని ఎవరు పట్టించుకోరు. ఇంకోసారి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఈ పెయిన్ ని వేరే పెయిన్స్ తోటి కూడా వాళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో ఎలా ఉంటుంది, మోకాలు నొప్పులు, పాదాల్లో నొప్పులు, బోన్ పెయిన్స్ అనేవి కామన్ గా కొంత ఉంటుంది. కొందరికి ఏజ్ పరంగా ఫీమేల్స్ లో ఎవరైతే ఎల్డర్లీ ఫీమేల్స్ ఉంటారో వాళ్ళకు మెనోపాజల్ అంటాం, అంటే వాళ్ళకి నెలసరి సరిగ్గా రాకపోవడము, హార్మోనల్ డెఫిషియన్సీ వలన వాళ్ళకు కొన్ని ఇబ్బందులు వస్తాయి కాళ్ళలో. అంటే కాళ్ళు లాగినట్టు, హాట్ ఫ్లాషెస్ అంట, అంటే బగబగా మండినట్టు, కాళ్ళలో తిమ్మిర్లు లాగా, ఇవి హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తాయి. సో ఆ పెయిన్ ని కూడా దీనిలా అనుకుంటారు. కొన్నిసార్లు కొందరికి డయాబెటీస్ వల్ల పెరిఫెరల్ న్యూరోపతి అంటాం, అంటే ఏంటంటే చిన్న చిన్న నరాలు షుగర్ ఎక్కువ కాలం ఉండడం వల్ల అది పాడవుతుంటాయి. ఆ పాడైపోవడం వల్ల వచ్చే కాళ్ళలో తిమ్మిర్లు కూడా వారికోజ్ వెయిన్స్ వల్ల అంటారు. కానీ యూజువల్ గా వారికోజ్ వెయిన్స్ వల్ల అలా ఆ సిమ్టమ్స్ ఎప్పుడు రావు. దాన్ని దీనికి ఆపాదించుకుంటూ ఉంటారు. మాకు మోకాల నొప్పులు కూడా వారికోజ్ వెయిన్స్ అన్నట్టు మాట్లాడుతుంటారు. కొందరు వచ్చినప్పుడు మోకాలు అంటే ఏంటి, ఓన్లీ ముందు పాటే మోకాలు, వెనకాలది మోకాలు కాదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సార్ నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది అని, అది మోకాల నొప్పి కదమ్మా అంటే కాదు కదా సార్, అది మోకాలు కాదు కదా సార్, ఇది వెనకాల వస్తుంది, మోకాలు అంటే ఇది కదా సార్ అని చెప్తారు. మోకాలు అంటే మనకు పూర్తిగా నీ జాయింట్ మొత్తం ముందు నుంచి వెనకాల వరకు అది నీ జాయింట్ కిందకే వస్తుంది. యూజువల్ గా జాయింట్ పెయిన్స్ ఎప్పుడు కూడా వారికోజ్ వెయిన్స్ వల్ల రాదు. ఈ నొప్పి పర్టికులర్ నొప్పి ఈ పార్ట్ లో వస్తుందని చెప్పడమే, గుర్తించడమే కొంచెం కష్టంగా ఉంది. వెరికోజ్ వెయిన్స్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి వస్తే అన్నది. వారికోజ్ వెయిన్స్ అనే సమస్యకు ప్రధానంగా యూజువల్ గా వాస్కులర్ సర్జన్స్ గా మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. చాలా చోట్ల ఎలా అయిపోతుంటే వారికోజ్ వెయిన్స్ ఇందాక మీకు చెప్పినట్టు సిమ్టమ్స్ ఫస్ట్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేయకుండా చాలా చోట్ల ఏమంటామంటే వారికోజ్ వెయిన్స్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే అన్ఇండికేటెడ్ కేసెస్, అంటే ఈ కేసు కి వారికోజ్ వెయిన్స్ కి ఆపరేషన్ చేయాలా వద్దా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకొని చేయాలి. ఇందాక మీకు చెప్పాను చూసారా, వివిధ కారణాల వల్ల కూడా కాళ్ళలో పెయిన్ ఉంటాయి. కనిపించిన ప్రతి వారికోజ్ వెయిన్స్ కి ప్రొసీజర్ అవసరం ఉండదు. మనం వారికోజ్ వెయిన్స్ కి ప్రొసీజర్ చేస్తే వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి, కానీ మిగతా వ్యాధుల వల్ల వచ్చే సమస్యలు తగ్గవు. అవి తెలియకపోవడం వల్ల ఆ కాల్లో వచ్చింది కదా, కనబడ్డాయి కదా వారికోజ్ వెయిన్స్ అని చాలా చోట్ల బయట ప్రొసీజర్స్ జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే డిస్సాటిస్ఫైడ్ పేషెంట్స్, అంటే వారి సమస్యలు తగ్గనప్పుడు ఆ పేషెంట్స్ మా దగ్గరకు వస్తుంటారు. ఏంటి సార్ మీలాంటి వారు ఎప్పుడు టీవీలో కనపడరు, మీరు ఎక్కడ ఇంటర్వ్యూలో కనపడరు, మాకేం తెలియదు, మాకు చూస్తేనేమో ప్రొసీజర్ అయిపోయింది, కాళ్ళు నొప్పి తగ్గలేదు, లేదా ప్రొసీజర్ అయిపోయింది కానీ మళ్ళీ రికరెన్స్, అంటే మళ్ళీ ఈ వ్యాధి సోకింది, ఎందుకు ఇలా వస్తుంది, ఈ సమస్యలతో ఎక్కువ వచ్చే వాళ్ళ మా దగ్గర. అంటే ఎవరు ట్రీట్ చేస్తున్నారు, ఏ డాక్టర్ ట్రీట్ చేస్తున్నారు అంటే యూజువల్ గా దీంట్లో చాలా చోట్ల ఎలా ఉందంటే ఎక్స్పర్టీస్ దీంట్లో ఎవరికి ఉందనేది ముఖ్యం. ఫస్ట్ ఒక వాస్కులర్ సర్జన్ గా దీని మీద ఎక్స్పర్టీస్ ఎక్కువగా, అంటే వారికోజ్ వెయిన్స్ కావచ్చు, అంటే రక్తనాళాల మీద ఎక్కువగా మేము స్పెషలైజేషన్ చేయడమే దాని మీద చేసాం. ఇంకోటి వీ హ్యావ్ ఎ క్లినికల్ నాలెడ్జ్, అంటే ఒక ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి దాని తర్వాత వాస్కులర్ సర్జరీ అనేది చేసాం. ఒక సర్జన్ గా మాకు ఏ ప్రొసీజర్స్ ఓపెన్ చేయాలి, ఏ ప్రొసీజర్స్ కి మనం మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ ద్వారా చేయాలి, పేషెంట్ కి అసలు ఏది సూట్ అవుతుంది, ఏది చేయడం వల్ల వారికి ఉన్న ప్రైమరీ సమస్య తగ్గుతుంది అనేది యూజువల్ గా మాకు ఈ దాంట్లో పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఒక విధంగా మేము వాస్కులర్ సర్జన్స్ కదా అని చెప్పి కార్డియాలజీ టెరిటరీలో ఎంటర్ కాలేం కదా, అంటే వాళ్ళు దే ఆర్ బెస్ట్ ఇన్ దట్. మేము ఒక మెడికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ ఏంది, వాళ్ళ దాంట్లో వాళ్ళు బెస్ట్ ఉంటాం. సో రక్తనాళాల పరంగా వస్తే ఎప్పుడైనా అది మేమే బెస్ట్, అది సిరలు కానీ ధమనులు కానీ ఏది కానీ. ఎందుకు దీంట్లో ఓపెన్ సర్జరీస్ కావాలన్నా, ఎండోవాస్కులర్ చేయగలిగినా కానీ, అంటే మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ చేయగలిగినా కానీ అవి రెండు చేయగలిగిన వ్యక్తులు మేము. సో ఆ విధంగా ఎక్కువ జస్టిఫై మేము చేయగలము అనే విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే కొన్ని వేరే బ్రాంచెస్ లో వాళ్ళు కూడా వాస్కులర్ ప్రొసీజర్స్ కొన్ని చేస్తారు, కానీ దాంట్లో వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా, దాంట్లో ఓపెన్ సర్జరీ అవసరం పడ్డా అది మళ్ళీ మా దగ్గరకే రావాలి. అవి రెండు చేయగలిగిన వ్యక్తులం కాబట్టి మేము వీ విల్ బి డూయింగ్ మోర్ జస్టిఫైబుల్ థింగ్స్ టు ద పేషెంట్. అంటే పేషెంట్ కి న్యాయం ఎక్కువగా మా దగ్గర జరుగుతుంది ఈ యొక్క వ్యాధులకు. యాక్చువల్లీ మేము థ్యాంక్ యూ చెప్పాలి సార్ మీకు, ఎందుకంటే చాలా మందికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అవగాహన లేదు, ఇది అసలు ప్రాబ్లం గా గుర్తించాలన్న అవగాహన కూడా లేని వాళ్ళు ఉన్నారు. సో మీరు ఇట్లా బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దాన్ని అసలు గుర్తించగలరు ఫస్ట్, తర్వాత మీ దాకా రాగలరు. సో మీరు ఇలా రెగ్యులర్ గా వచ్చి ఇస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం అవగాహన పెరుగుతూ ఉంటుంది. సార్ ఎగ్జాక్ట్లీ కమింగ్ టు ట్రీట్మెంట్, ఎవరికి ట్రీట్మెంట్ చేయొచ్చు, ఏజ్ లిమిట్ ఏదైనా ఉందా, ఎప్పుడు యాక్చువల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, సివియర్ కేసెస్ లో ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే దీనికి ఏజ్ లిమిట్ అంటూ యూజువల్గా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు ఇది 40s 45s తర్వాతనే ఈ వారికోజ్ వెయిన్స్ అనే సమస్య ఇనిషియల్గా మొదలైంది. ఈ మధ్య మనకున్న మోడర్న్ థింగ్స్లో, సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఈ సమస్యలు చాలా అర్లీగా వస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో నేను అర్లియెస్ట్ పేషెంట్ అంటే ఒక 15 years old బాయ్లో ఒక గాయంతో చూసాం. అది చాలా అర్లీ, అంత అర్లీగా ఎవరికి రాదు. కాకపోతే ఈ మధ్యకాలంలో డిసీజ్ అనేది చాలా షిఫ్ట్ అయిపోతుంది. అంటే ఇంతకుముందు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఉన్న వ్యాధులు కాస్త మెల్లమెల్లగా షిఫ్ట్ అవుతూ ఇప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా వస్తుంది. ఎందుకు దానికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా మన సెడెంటరీ లైఫ్ స్టైల్. ఒకప్పుడు ఒక 100 ఏళ్ల క్రితం ఇప్పుడు మన తాత ముత్తాతల వాళ్ళ గురించి మాట్లాడుకుంటే దే యూస్ టు వర్క్ ఇన్ ఫార్మ్ ల్యాండ్స్. అంటే వాళ్ళు చాలా వ్యవసాయం చేసేవాళ్ళు, చాలా కష్టం ఎక్కువ చేసేవాళ్ళు, శారీరక శ్రమ చాలా ఎక్కువగా చేసేవాళ్ళు, ఎక్కువ దూరాలు నడిచేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు, బరువులు లేపేవారు. ఇప్పుడు మనకు వచ్చేసరికి మనకు చాలా రకాల కంఫర్ట్స్ వచ్చేసాయి. మన సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలా ఎక్కువగా ఉంది. మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా కార్లు, బస్సులు, ర్యాపిడోలు, మనకు ఫ్లైట్లు, ట్రైన్స్, అంటే మన కంఫర్ట్ అనేది పెరిగిపోయింది. కరెక్ట్గా ఒక 5 to 10 years ముందు మాట్లాడుకుంటే మనం ఒక బస్ ఎక్కాలంటే బస్ స్టాప్కి వెళ్ళి ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడు మనం అన్ని క్యాబులు, ఒకవేళ బస్ స్టాప్కి వెళ్ళాలనుకున్నా క్యాబులు వెళ్ళిపోతున్నాం. బస్సుల్లో ఎక్కే వాళ్ళు కూడా కొంచెం తగ్గిపోయారు ఒక విధంగా చెప్పాలి అంటే. ర్యాపిడోలకు ప్రిఫర్ చేస్తున్నారు. అంటే మనిషి నుంచున్న చోటు నుంచే ప్రయాణం చేయాలని ట్రై చేస్తున్నాడు కానీ నడవాలని ట్రై చేయట్లేదు. మొబైల్స్ వచ్చిన దగ్గర నుంచి, మొబైల్లో యాప్స్ పెరిగిన దగ్గర నుంచి, మొబైల్ బ్యాంకింగ్, మొబైల్లోనే కరెంట్ బిల్లు, అంటే ఏది మనం వెళ్ళి చేయాల్సిన అవసరం ఏవీ లేకుండా జరిగిపోతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరుగుతున్న కొద్దీ ఈ వ్యాధి అనేది చాలా అర్లీగా వస్తుంది. ఓన్లీ వారికోజ్ వెయిన్స్ అనే కాదు, చాలా రకాల రక్తనాళాల్లో సమస్యలు కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, వివిధ రకాల వ్యాధులు కానీ. మీకు చాలా మంది డాక్టర్స్ మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ చెప్పేది సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చెప్తారు. ప్రతి వారి దీనివల్ల ఏమైపోయిందంటే ఈ ఏజ్ గ్రూప్ క్రైటీరియా అనేది ఇప్పుడు పెద్దగా రావట్లేదు. బట్ స్టిల్ ఒక విధంగా చెప్పాలంటే 40 to 50 years ఏజ్ గ్రూప్ లో ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది. కొంత ఒబిసిటీ అంటే ఉదరం అంటే బాగా లావుగా ఉండడం, ఇవి కూడా ఒక కారణం. కొంత ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో పోస్ట్ ప్రెగ్నెన్సీ దానివల్ల కూడా, అంటే ప్రెగ్నెన్సీ టైంలో పొట్ట పెద్దగా ఉండడం వల్ల ఆ ప్రెషర్ కాళ్ళ మీద పడి ఇవి లైట్గా స్టార్ట్ అయ్యి ఏళ్ల తరబడి పెరుగుకుంటూ కూడా వస్తుంటుంది. చాలా మంది ఫీమేల్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఇవే కంప్లైంట్స్ చెప్తుంటారు. సార్ నాకు ప్రెగ్నెన్సీ టైంలో లైట్గా నోటీస్ చేశాను, ఇవి మెల్లగా ఓవర్ ద ఇయర్స్ ఇలా పెరిగాయి సార్ అన్నట్టు చెప్తుంటారు. ఇంకోటి కొంత లాంగ్ స్టాండింగ్ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళ కూడా వస్తుంది. స్టాండింగ్ జాబ్ అంటే పోలీసులు, నర్సులు, ఇలాంటి వాళ్ళు, టీచర్స్, ఇలాంటి వారు. సిట్టింగ్ జాబ్ అంటే డెస్క్ జాబ్ చేసే, చాలా ఆఫీస్ లో చేసే వాళ్ళు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అబ్బా, అంటే ప్రతి డాక్టర్ నోటి నుండి వినేది సాఫ్ట్వేర్. అంటే ఇప్పుడు ప్రతి జబ్బుకి ఆరిజిన్ వాళ్ళ దగ్గర నుంచే వస్తున్నాయా అన్నట్టు అయిపోతుంది సార్. అంటే ఏ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సాఫ్ట్వేర్ వాళ్ళు సార్. అంటే కూర్చొని చేయడం జాబ్ అనేది ఒకప్పుడు కన్సిడర్ చేసేది అంటే ఒక లగ్జరియస్ జాబ్ గా, ఇప్పుడు మోస్ట్ పెయిన్ఫుల్ జాబ్. ఏ జబ్బులైనా వాళ్ళకే ఈజీగా వచ్చేస్తాయి అన్నట్లు అయిపోయింది సార్. ఒక విధంగా చెప్పాలంటే అంటే దే ఆర్ ద మోస్ట్ కామన్ పీపుల్. ఎందుకంటే మెడికల్ డిసార్డర్స్ తో, మెడికల్ ఇబ్బందులతో ఎక్కువ డాక్టర్స్ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ వాళ్ళే ఉన్నారు. ఇంకోటి వాళ్ళతో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ముందే గూగుల్ అన్ని చదివేసుకొని వస్తారు. అలాంటి వాళ్ళని ట్రీట్ చేయడం కూడా కష్టం అయిపోతుంటుంది. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది. కొందరు ఏంటంటే తెలియకుండా వ్యాధులను ఆపాదించేసుకుంటారు. అంటే ఆ పర్టికులర్ వ్యాధి లక్షణాలు ఉన్నాయా అని చదువుకొని ఆ లేని వ్యాధిని కూడా ఆ సిమ్టమ్స్ ని అవవేళన చేసుకుని వాళ్ళు మా దగ్గరకు వచ్చి అవే సిమ్టమ్స్ రెసిప్రొకేట్ చేస్తుంటారు. కొన్నిసార్లు వాళ్ళ వల్ల అలాంటి ఇబ్బందులు కూడా వస్తుంటాయి. కొంచెం స్ట్రెస్ లెవెల్స్ కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. ఆ జాబ్ లో ఉన్న వాళ్ళకు ప్రొలాంగ్డ్ సిట్టింగ్, కొన్ని వాళ్ళ డెలివరబుల్స్ కరెక్ట్ టైంకి చేయడానికి గంటలు కూర్చొని మెంటల్ గా. ఇప్పుడు మన జనరేషన్ లో ఇప్పుడున్న యూత్ లో కానీ, ఇప్పుడున్న మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు కానీ, అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ వాట్ ఆర్ దే గోయింగ్ త్రూ ఇస్ దే ఆర్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దేర్ బ్రెయిన్స్ రాదర్ దెన్ అవర్ బాడీ. ఇప్పుడు మన నాన్నగారు, అంతకంటే తాతగారు ఏజ్ గ్రూప్ లో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫిజికల్ గా కూడా కొంచెం ఎక్కువ ఫిట్ గా ఉన్నారు. మన ఏజ్ గ్రూప్ వచ్చేసరికి లేదా నెక్స్ట్ యంగర్ జనరేషన్ కి వచ్చేసరికి వాళ్ళందరికీ ఏంటంటే దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లగ్జూరియస్ లైఫ్. అంటే చాలా ఎక్కువ విలాసవంతమైన జీవితాలు అనేది ఉంది. దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోవడం వల్ల వీళ్ళకు వ్యాధులు అనేది చాలా తొందరగా సోకే అవకాశం ఉండేది. ఒకప్పుడు మనం విని ఉంటాం డయాబెటీస్ అనేది 50 years 60 years వచ్చేదని. ఇప్పుడు 30 years 35 years వస్తుంది. 35 years లోనే స్టంట్లు పడుతున్నాయి, హార్ట్ సర్జరీస్ అవుతున్నాయి. ఇవన్నీ ఎందుకు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఈ సెల్ఫ్ ఎడ్యుకేషన్ అనేది ఆన్ ప్రాబ్లమ్స్ గూగుల్ సెర్చ్ చేసి అనుకొని, అంటే ఒక నిర్ధారణకు వచ్చేసి ఓకే నాకు ఈ కైండ్ ఆఫ్ సింటమ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అనుకొని సొంత మెడికేషన్ తీసుకొని దాన్ని సివియర్ చేసుకొని వెరికోజ్ వెయిన్స్ మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఉన్నారా? ఉన్నారండి, డెఫినెట్గా ఉన్నారు. ఎలా ఉంటుంది అంటే ఆ వ్యాధి లక్షణాలు ఇవే, నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే, నాకు వ్యాధిలో ఒకటి ఉంటుంది, గూగుల్లో ఉంది కానీ, ఇప్పుడు చాట్ జీపీటీ అని వచ్చింది, వీటిల్లో ఉంది కానీ, వాటిల్లో ఉంది ఒక డాక్టర్ దగ్గర లేనిది అనేది ఏమీ లేదు. రెండిట్లో ఒకటే. కాకపోతే
చాట్ జీపీటీలో కానీ గూగుల్లో లేనిది ఒక డాక్టర్గా మా దగ్గర ఉంది ఏంటి ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్. మీకు అర్థమైందా? అంటే దాంట్లో ఉన్న సిమ్టమ్స్ అన్ని ప్రతి ఒక్క పేషెంట్కి ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నొప్పి ఉంది అనుకోండి, కడుపు నొప్పికి 10 కారణాలు ఉంటాయి. కడుపు నొప్పి ఉన్న ప్రతి ఒక్క పేషెంట్కి అపెండిసైటిస్ ఉన్నట్టు కాదు, మన పేగులో ఏదో చిల్లు పడినట్టు కాదు. దానికి 100 రీజన్స్ ఉంటాయి. అవి చూసుకొని ఆ పేషెంట్కి అది నిజంగా ఉందా లేదా అంటే సిమ్టమ్స్తో పాటు క్లినికల్ ఎగ్జామినేషన్. ఏ వ్యాధికైనా ఫస్ట్ ఇవి 2 ముఖ్యం. ఈ వ్యాధి లక్షణాలు, ఆ సిమ్టమ్స్, ఆ యొక్క క్లినికల్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని అవసరాన్ని బట్టి మనం పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాని ద్వారా ఈ పర్టికులర్ డయాగ్నోసిస్ అనేది మనం అరైవ్ అవుతాం. అంతేగాని ఆ సిమ్టమ్స్ పట్టుకొని ఆ సిమ్టమ్స్ గూగుల్లో కొట్టామనుకోండి, పెయిన్ అబ్డమిన్ అని ఒకటి మనం కొట్టామనుకో అంటే పొట్టలో నొప్పి, క్యాన్సర్ లో కూడా పొట్టలో నొప్పి ఉంటుంది. డస్ ఇట్ మీన్ దట్ ఎవ్రీ పేషెంట్ హెస్ ఎ క్యాన్సర్? అంటే ఈ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వల్ల చాలా మంది ఏంటంటే ఈ వ్యాధి లక్షణాలు చాలా సివియర్ గా తీసుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు అలా చేయడం వల్ల మా దగ్గరకు వచ్చి అడుగుతారు, సార్ మాకు ప్రొసీజర్ చేసేయండి, నాకు అది ఉండకూడదు, రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా ఇబ్బంది వస్తే నాకు ఇంటి ఇప్పుడే చేసేయండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేమి అది కాదు కదా, అంటే బిస్కెట్ లాగా చాక్లెట్ లానో కాదు కదా, వచ్చారు నువ్వు చేయించుకునే మోటివేషన్ ఉంది కదా అని చేయాల్సిన అవసరం లేదు. నిజంగా పేషెంట్కి వాటి వల్ల సమస్యలు ఉందా లేదా. ఇంకోటి చాలాసార్లు ఎలా ఉంటుందంటే వారికోజ్ వెయిన్స్ కనిపించినంత మాత్రం మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఏంటిది, వారికోజ్ వెయిన్స్ ఉన్నప్పటికీ అది ఆపరేషన్ దశకు లేదు కాబట్టి ఇనిషియల్ గా పేషెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోగలిగితే మనం ఆపరేషన్ అవాయిడ్ చేసే అవకాశాలు ఉంటాయి, అంటే పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకసారి వారికోజ్ వెయిన్స్ వచ్చింది అనుకోండి, అది పోదు, కానీ దాన్ని పెరగకుండా ఆపరేషన్ దశకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అలాంటి వ్యక్తులకు మనం ఏం చేస్తాం, కొంచెం వెయిట్ లాస్ కమ్మని ఫిజికల్ యాక్టివిటీ, ఐదర్ వాకింగో, జాగింగో, రన్నింగో, సైక్లింగో, యోగానో, కొందరికి షటిల్ ఇష్టం, బ్యాడ్మింటన్ ఇష్టం, ఏదో రకమైన ఫిజికల్ యాక్టివిటీ, ఇదే చెయ్యాలి అని ఎక్కడా లేదు. వాళ్ళకి ఏది కంఫర్టబుల్ ఉంటుంది, వాళ్ళు ఏది చేసుకోగలుగుతారో అది చేసుకోమని చెప్తాం. కొంత వీలున్నంత వరకు మోకాల కింది భాగం వరకు స్టాకింగ్స్ వేసుకోమని చెప్తాం. దానివల్ల ఏమైపోతుందంటే దాదాపు డిసీజ్ కంట్రోల్ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే స్టాకింగ్స్ దగ్గరకు వచ్చేసరికి దే ఫీల్ ఇట్ లైక్ ఎ పనిష్మెంట్, అంటే నేను ఒక్కరినే ఇంట్లో చేయాలి, మిగతా వాళ్ళందరూ చేయట్లేరు కదా, అలా తీసుకుంటారు. వెన్ యూ లుక్ ఎట్ ఇట్, అంటే ఎప్పుడైతే మీరు దాన్ని పనిష్మెంట్ లా చూస్తారో ఇట్ విల్ లుక్ లైక్ ఎ పనిష్మెంట్. ఇఫ్ యూ లుక్ ఇట్ లైక్ ఎ ట్రీట్మెంట్, అది ట్రీట్మెంట్ లా కనబడుతుంది. సో ఇప్పుడు షుగర్ ఉంది, నేను షుగర్ టాబ్లెట్ వేసుకున్నాను లేదా షుగర్ ఇంజెక్షన్ తీసుకున్నాను, లడ్డు తింటాను, ఎక్సర్సైజ్ చేయనంటే వీలవుతుందా? కాదు కదా. అంటే మనం షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, షుగర్ పదార్థాలు కూడా తినకూడదు. ఎప్పుడైతే ఇవి కరెక్ట్గా చేయగలుగుతామో ఆ వ్యాధి రాదు. అంతేకాని అన్ని డాక్టరే చేయలేడు, అన్ని మందులు కూడా చేయలేవు, మనం చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సార్ ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే వెరికోజ్ వెయిన్స్ అనే పదం విన్నానో, ఎగ్జాక్ట్ గా ఆ పర్సన్ గుర్తులేదు కానీ ఆ పర్సన్ నోట ఇది కూడా విన్నాను అనమాట. జస్ట్ డాక్టర్ కాదు, వెరికోజ్ వెయిన్స్ అనేవి చాలా కామన్, దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరమే లేదు. ఈవెన్ మన పాత స్కల్ప్చర్స్ చూసుకున్నా కూడా, గ్రీక్ స్కల్ప్చర్స్ చూసినా కూడా నరాలు వాళ్ళు చెక్కుంటారు, మన పాత స్కల్ప్చర్స్ చూసినా కూడా చెక్కుంటారు. ఇవన్నీ కామన్, ఎప్పటి నుంచో ఉన్నవే, దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరమే లేదు అని ఒక మిత్ ఉంది. అంటే యూజువల్గా ఎలా ఉంటుందంటే వారికోజ్ వెయిన్స్ కనపడిన ప్రతి పేషెంట్కి మనం ట్రీట్ చేయాలని లేదు. వెదర్ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, ఆ సిమ్టమ్స్ వల్ల పేషెంట్కి ఇబ్బంది కలుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో సిమ్టమ్స్ వల్ల పరంగా అంటే ఏంటి అంటే, చాలా మంది పేషెంట్స్కి ఎలా ఉంటుంది, కాళ్ళు లాగినట్టు, గుంజినట్టు, కాళ్ళు బరువుగా ఉండడము, కాళ్ళు అంటే వాళ్ళు చేసుకునే పనిని చేసుకోనేలంత ఇబ్బంది పెట్టడము జరుగుతుంది. ఇదొకటి. 2, కాళ్ళలో వాపు, పాదం దగ్గర వాపు రావడము. ఆ వాపు రావడం వల్ల అక్కడ ఏమవుతుంది, చర్మం చిట్లినట్టే అక్కడ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల రిపీటెడ్ మైక్రో ఇన్ఫెక్షన్స్ వస్తూ కాల్లో నల్లదనం అనేది మొదలవుతుంది. హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. కాల్లో ఎక్కువ రక్తం సెటిల్ అయిపోవడం వల్ల ఆ ఏరియాలో వాపు రావడం వల్ల, కొంత ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, డిఆక్సినేటెడ్ బ్లడ్ ఆ ఏరియాలో ఎక్కువ శాతం ఉండడం వల్ల అక్కడ ఏమవుతుందంటే పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. పిగ్మెంటేషన్ అయ్యి నల్లగా మారడం మొదలవుతుంది. అది నల్లగా మారి ఆ ఏరియాలో చర్మం యొక్క క్వాలిటీ ఎప్పుడైతే దెబ్బతింటుందో, ఆ చర్మం క్వాలిటీ అయిన దెబ్బతిన్న ఏరియాలో వీళ్ళకి దురద లాంటిది ఎక్కువగా పెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఏరియాలో వాళ్ళు గోకడం మొదలు పెడతారో చర్మం కొంత పోయి అక్కడ చిన్న గాయంగా మారి, కొన్నిసార్లు అక్కడ కింద సిరలు ఉండుంటే వాళ్ళకు బ్లీడింగ్ కూడా ఆ ఏరియాలో ఎక్కువగా వస్తుంటుంది. ఎక్కువ వచ్చి ఆ ఏరియాలో వాళ్ళకు గాయం మానకుండా ఎక్కువ కాలం మిగిలిపోతుంది. సో యూజువల్గా ఎవరికైతే పేషెంట్స్కి ఎక్కువ గాయాలు ఉంటాయో, నల్లదనం ఉంటుందో, కాళ్ళలో ఎక్కువ నొప్పిగా మరి కాళ్ళలో వాపు ఉంటుందో, అలాంటి పేషెంట్స్కి ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో అలాంటి పేషెంట్స్కి మనం ప్రొసీజర్ సజెస్ట్ చేస్తాం. కనపడ్డాయి కదా అని ఎవరికి మనం యూజువల్గా సజెస్ట్ చేయకూడదు జనరల్గా. ఇంకోటి వాళ్ళకి ఆ సమస్య ఉందా లేదా, ఆ సమస్య వల్ల ఇబ్బంది ఉందా లేదా చూసుకొని మనం ప్రొసీజర్స్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం. ఓకే, జనరలైజ్డ్ గా అయితే మనం ఎంబీబీఎస్ చేసినట్టుగా లేకపోతే డాక్టర్ చదివేసినట్టుగా స్టేట్మెంట్స్ అయితే ఎవరికి ఇవ్వకూడదు. అది నార్మలీ అందరికి ఉంటాయి, చేయకూడదు. అలాంటిది వెరికోజ్ వెయిన్స్ అనేది
కాళ్ళల్లోనే చూస్తామా? Hmm. చేతులు ఇక్కడ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నా చేతిలో పెద్ద పెద్ద రక్తనాళాలు ఇలా కనబడుతున్నాయి. ఈ Hmm. వ్యారికోజ్ వెయిన్స్ కావు, కాళ్ళలోనే ఉంటేనే దాని వ్యారికోజ్ వెయిన్స్ అంటాం. Hmm. ఎందుకు? మనం హోల్ బాడీ బరువుని కాళ్ళు మోస్తాయి, భూమికి దగ్గరగా ఉంటుంది, అంటే గ్రావిటీకి దగ్గరగా ఉంటుంది. మన శరీర బరువుని మొత్తం కూడా ఎక్కువ కాళ్ళ మీద పడుతుంది కాబట్టి కాళ్ళలోనే రక్తనాళాలు ఎప్పుడు తేలి ఉంటాయి, ఆ కాళ్ళలోనే అలాంటి సిమ్టమ్స్ అనేవి వస్తాయి. Hmm. కాళ్ళలో కూడా ఈ సిమ్టమ్స్ రావడానికి కారణం ఏంటి అంటే, మీకు ఇందాక చెప్పినట్టు మనకు కాల్లో 2 రకాల సిరలు ఉంటాయని చెప్పాను. చర్మం కిందనే ఉండే, కండరాల లోపల నుంచి ఉండే. కండరాల లోపల నుంచి ఉన్న సిరలు ఏవైతే ఉన్నాయో, చర్మం కింద ఉండే సిరలు, ఈ 2 రకాల సిరలు కలిసి వచ్చి మన గ్రాయిన్ రీజియన్లో, అంటే ఆల్మోస్ట్ పొట్ట రీజియన్లోకి ఎంటర్ కాగానే ఇవి 2 ఒకదానిలా మారి పైకి వెళ్ళిపోతాయి, ఊపిరితిత్తుల వైపు, మన గుండె వైపు వెళ్తాయి. Hmm. అయితే ఈ 2 రకాల రక్తనాళాలు ఏం చేస్తాయి, కింద నుంచి రక్తాన్ని పైకి తీసుకుని వెళ్ళాలి. అందులో కూడా చర్మం కిందనే ఉండే సిరలు Hmm. కండరాల లోపల నుంచి ఉండే సిరల్లోకి రక్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి, కండరాల లోపల నుంచి ఉన్న సిరల ద్వారానే ఎక్కువ రక్తం పైకి వెళుతుంది. అయితే ఈ చర్మం కిందనే ఉండే సిరలు, కండరాల లోపల ఉన్న సిరలు మధ్యన ఒక కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది, కనెక్టింగ్ పాయింట్స్. Hmm. ఆ కనెక్టింగ్ పాయింట్లు ఎలాగైతే మనకు డ్యామ్స్ కి వాల్వ్స్ ఉంటాయో, వీటికి కూడా వాల్వ్స్ ఉంటాయి, వాటిని మనం కవటాలు అంటాం. Hmm. అంటే అవి ఏం చేస్తాయి, ఓన్లీ చర్మం కిందనే ఉండే రక్తనాళాలలో నుంచి కండరాల లోపల నుంచి రక్తనాళాలకే రక్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. Hmm. అంతేగాని ఆ వాల్వ్స్ యూనిడైరెక్షనల్ ఫ్లో, అంటే పై నుంచి లోపలికి మాత్రమే రక్తాన్ని పంపిస్తాయి, కానీ లోపలి నుంచి పైకి పంపించవు. యూని వాల్వులార్ అంటాం. Hmm. అంటే ఒకే డైరెక్షన్ లో ఓపెన్ అవుతుంది, కానీ 2 డైరెక్షన్లో అది ఓపెన్ కాదు. దాని వల్లనే అది చర్మం కిందనే ఉండే రక్తనాళాల నుంచి కండరాల లోపల నుంచి ఉండే రక్తనాళాలకు ట్రాన్స్ఫర్ అవుతుంది బ్లడ్. ఎప్పుడైతే ఈ కవటాలలో ఈ వాల్వ్స్ లో ఇబ్బందులు ఉంటాయో, Hmm. చర్మం కిందనే ఉండే రక్తనాళాల నుంచి కండరాల లోపలికి వెళ్లాల్సిన రక్తం కాస్త Hmm. కండరాల లోపల నుంచి ఉన్న రక్తం నుంచి లోపలికి దీంట్లోకి వచ్చేస్తుంది, అంటే రివర్స్ ఫ్లో అవుతుంది. Okay. అలా రివర్స్ ఫ్లో కావడం వల్ల ఈ రక్తనాళాలు కాళ్ళలో పెద్దగా తేలినట్టు, వాపుగా ఉన్నట్టు అలా బయటికి కనబడుతుంటాయి. సో అవి గ్రావిటీ వల్ల మన కాళ్ళలోనే కనబడతాయి, కానీ చేతుల్లో కానీ శరీరంలోని ఇతర భాగాల్లో యూజువల్ గా అది కనిపించదు. Okay. సో ఇది యూజువల్ గా దానిలోని డిసీజ్ ప్రాసెస్, అంటే ఎలా వస్తుంది అనేది. సార్, ట్రీట్మెంట్స్ అంటే యాక్చువల్లీ ట్రీట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఒక పర్సన్ కి, అంటే ట్రీట్మెంట్ ఏముంటది, ఆ ట్రీట్మెంట్ పేరు ఏంటి? అంటే యూజువల్ గా దీంట్లో ఇప్పుడు మోడర్న్ ట్రీట్మెంట్స్ అన్ని మినిమల్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, లేజర్ అని, ఇప్పుడు లేటెస్ట్ గా సూపర్ గ్లూ థెరపీ అని గ్లూ పద్ధతి ద్వారా కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్. వీటిల్లో చాలా అంటే డే కేర్ ప్రొసీజర్స్ లా చేయొచ్చు. అంటే పేషెంట్ ఉదయం హాస్పిటల్ నడుచుకుంటూ వస్తే ప్రొసీజర్ చేయించుకొని వారంతా వారే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. వారి ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు అంబులెన్స్ తీసుకెళ్ళాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం పని చేయకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, అలాంటిది ఏమీ లేదు. ఈవెన్ డెస్క్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెరీ నెక్స్ట్ డే నుంచి వాళ్ళు జాబ్ కూడా వెళ్ళొచ్చు అని చెప్తాం. ఎందుకంటే సరిగ్గా వాకింగ్ చేయకపోతే, ఇందాక మీకు చెప్పాను చూసారా, కండరాల లోపల నుంచి రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకుంటే. అందుకే నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ, ఆపరేషన్ ముందుకు ఎలా ఉన్నారో అలానే చేయొచ్చు అని చెప్తాం. ఎక్కడ మనం కట్ చేసి, యూజువల్ గా పెద్ద పెద్దగా కట్ చేసి అలాంటి ఆపరేషన్స్ ఏవి ఉండవు. చాలా సింపుల్ గా ఉంటుంది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా బెటర్ గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ కట్స్ అలాంటివి అసలు లేకుండా ఉండడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడెప్పుడైతే మీకు ఇందాక పెద్ద పెద్ద రక్తనాళాలాగా ఇంత లావుగా ఉంటాయో, అప్పుడు మైక్రో కట్స్ కొందరికి అవసరం పడవచ్చు. అది పేషెంట్ టు పేషెంట్ బేసిస్ చూసుకొని చేస్తాం, ఇండివిజువల్ బేసిస్. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కేసు అవసరం పడకుండానే మనం నో కట్ నో స్కార్ అన్నట్టే చేస్తాం అనమాట. ఈ మైక్రో కట్స్ చేసినప్పటికీ వాళ్ళకి స్కార్స్ కూడా ఏమీ ఉండవు, ఎందుకంటే 0.5 సెంటీమీటర్స్ కట్స్ ఉంటాయి ఒకవేళ చేసినప్పటికి కూడా. సో చాలా అడ్వాన్స్ టెక్నిక్ ద్వారా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే సూపర్ గ్లూ థెరపీ అని ఒకటి మనం చేస్తున్నామో, దాంట్లో ఏంటంటే గమ్ అనేది దాంట్లో పెడతాం, మెడికేటెడ్ గమ్ అంటాం. ఆ గమ్ పెట్టడం వల్ల అసలు వాళ్ళకు నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ కానీ అవి ఇవ్వడం కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో చాలా స్మూత్ గా అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అది మోస్ట్ అడ్వాన్స్ టెక్నిక్. చాలా ఎక్కువ మంది దాన్ని చేయించుకుంటున్నారు, ఎందుకంటే సింపుల్ గా అయిపోతుంది కాబట్టి. అది పెయిన్ ఉంటుందా సార్? అది అంటే యూజువల్ గా పెయిన్ఫుల్ గా ఏమి ఉండదండి. మనకు మన నార్మల్ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో 1-2 ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆ ప్రిక్ తప్ప పెద్దగా ఏమి ఉండదు. దీంట్లో యూజువల్ గా అనస్థీషియా అవసరం కూడా ఉండదు, సింపుల్ గా అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ హోప్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే మీ ఎక్స్ప్లెనేషన్ తో కన్ఫ్యూజన్ పోయి వాళ్ళకి క్లారిటీ కూడా వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్కారం.